తీవ్ర సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు విచారణపై డైరెక్టర్ వర్సెస్ డైరెక్టర్ కామెంట్స్ వార్ బిగినైంది. సినీ ప్రముఖులను సిట్ దర్యాప్తు చేస్తున్న తీరుపై ఆర్జీవీ సోషల్ మీడియాలో సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. సిట్ విచారణకు వచ్చిన వారిని ఎలా ట్రీట్ చేస్తున్నారన్న విధానంపై మీడియాలో వస్తున్న ఊహాగానాలకు అకున్ సబర్వాల్ బాధ్యుడు కాదా అంటూ మరో కామెంట్ చేశారు వర్మ. ఎక్సైజ్ శాఖ ఇస్తున్న లీకుల వల్ల సదరు వ్యక్తులు పడుతున్న అవమానాల్ని పట్టించుకోవడం లేదని, అకున్ సబర్వాల్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు రామ్ గోపాల్ వర్మ. చంద్రవదన్ కౌంటర్ తర్వాత రామ్ గోపాల్ వర్మ వివరణ ఇచ్చుకున్నారు. అకున్ సబర్వాల్ గాని ఆయన శాఖ నిజాయితీ గాని తాను శంకించడం లేదని చెప్పారు వర్మ. అయితే డ్రగ్స్ కేసులో నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా, అభియోగాలు మోపకుండా మీడియాకి లీకులిచ్చి సినీ ప్రముఖుల పేరు ప్రఖ్యాతలను దెబ్బతీస్తున్నారని, వారి కుటుంబాల వేదనకు కారణమవుతున్నారని వర్మ వ్యాఖ్యానించారు. రామ్ గోపాల్ వర్మ విమర్శలకు ఎక్సైజ్ శాఖ అంతే స్పీడ్ గా కౌంటర్ ఇచ్చింది. వర్మ పేరును ప్రస్తావించకుండానే ఆయన చేసిన ఫేస్బుక్ కామెంట్స్ పై ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ తిప్పికొట్టారు. తమ శాఖకు ఏ రంగంపైనా ద్వేషం లేదని, సినీ రంగాన్ని టార్గెట్ చేశామని చెప్పడం సరికాదన్నారు చంద్రవదన్. చట్టానికి లోబడి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే దర్యాప్తు సాగుతోందని వివరణించారు చంద్రవదన్. కొందరు వ్యక్తులు కావాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా మరి ట్వీట్ అనే ద్వారా కొన్ని అర్ధరహితమైన విషయాలు చెప్పటం చాలా శోచనీయంగా ఉంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గతంలో కూడా ఈ డ్రగ్స్ కేసు ఏదేదో మొట్టమొదటిసారి చేయట్లేదు, పెద్ద రీతిలో పెద్ద మోతాదులో కూడా ఇలాంటి డ్రగ్ రిలేటెడ్ కేసెస్ని ఇన్వెస్టిగేషన్ చేయటంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తి సామర్థ్యం ఉంది, అనుభవం ఉంది. చట్ట ప్రకారం కూడా మా పనులు మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇదేదో ఒక రంగాన్ని తీసుకొని కొందరు అంటున్నారు సినీ రంగాన్ని కావాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెలుగులో తీసుకొచ్చి దీన్ని వర్గీకరించటం మంచిది కాదు. ఇన్వెస్టిగేషన్ అనేది చట్ట ప్రకారం మేము చేయవలసి ఉంది. ఆ పనిలో నిమగ్నం ఉన్నాం. అకున్ సబర్వాల్ వారి నేతృత్వంలో ఉన్న ఎక్సైజ్ సిబ్బంది అందరూ కూడా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. మరి దీన్ని వక్రీకరించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసే కార్యక్రమాన్ని హాస్యాప్రదం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే ఇది గంభీరమైన విషయాన్ని కూడా మీకు చెప్పడం కూడా జరిగింది. ఈ డ్రగ్ రిలేటెడ్ ఇష్యూ, ఈ మాదక ద్రవ్యాలు సంఘాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తున్న విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. బాధ్యులైన పౌరులుగా ఈ రంగానికి నేతృత్వం వహించే వాళ్ళు, సినీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం బాధ్యతగా వహిస్తే మా సిట్ అధికారులకి తగు విధంగా సహకరిస్తూ వచ్చారు. ఇండస్ట్రీ కూడా నోటీసులు అందించిన వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వక్రీకరించి కొన్ని అసంబంధిత విషయాల్ని వెలుగులో రాయటం ద్వారా, ట్వీట్ చేయటం ద్వారా అది శ్రేయస్కరమైన విషయం కాదు. అది పెద్దతనంగా ఉండదని మేము భావిస్తున్నాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గతంలో చాలా పెద్ద కేసులు కూడా చేయడం కూడా జరిగింది. ఈసారి ఈ కేసు లోతుగా వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే పిల్లల మీద ప్రభావం పడకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇది చాలా జాగ్రత్తగా ఈ కేసుని సీరియస్గా తీసుకోవటం కూడా జరిగింది. అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాము, లోతుగా వెళ్తున్నాము, అన్ని ఎవిడెన్సెస్ కూడా సేకరిస్తున్నాము. చట్టానికి లోబడి ఏ రకంగా చేయాలి ఆ పని మేము చేస్తున్నాం. గతంలో కూడా ఈ మీడియా పాయింట్ ద్వారా చెప్పడం కూడా జరిగింది. పిల్లల్ని కూడా మీరు ఈ రకంగా ప్రశ్నిస్తారంటే అది ఏ మేర వరకు వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది చట్ట ప్రకారం చేయాలి. దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలన్నీ తూచా తప్పకుండా మేమన్నీ కూడా పాటిస్తున్నాం. ఈ కేసులో కూడా చాలా జాగ్రత్తగా అకున్ సబర్వాల్ గారు, మా నేతృత్వం అతి జాగ్రత్తగా సాంకేతిక అంశాలన్నీ కూడా తీసుకొని, చట్టపరమైన అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకొని ఈ దర్యాప్తు అనేది జరుగుతుంది.
మరి ఇలాంటి సాఫీగా జరిగే దర్యాప్తుని దాని ప్రక్కదోవ పట్టడం, డిపార్ట్మెంట్ యొక్క విశ్వనీయతని, నైతిక స్థితిని దెబ్బతీసే విధంగా చేయటం మంచిది కాదని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఏ రంగం పట్ల ద్వేషం అనేది లేదు. నిష్పక్షపాతంగా మనం ఏ రకంగా పరిశోధిస్తున్నాం, అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాం, అన్ని పరికరాలను వాడుకుంటున్నాం, అన్ని మెథడాలజీని కూడా మేము అవలంబిస్తున్నాము. అవసరం మేరకు ప్రశ్నలు, ఇది చాలా లోతుగా ఉన్న విషయం కాబట్టి, చాలా గంభీరమైన విషయం కాబట్టి సమయం తీసుకుంటుంది. మరి ఇన్వెస్టిగేషన్లో కూడా మేము అన్ని విధాలుగా వాళ్ళకి సౌకర్యాలు ఇస్తున్నాం. ఒక రిలాక్స్డ్ అట్మాస్ఫియర్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి విత్ రిగార్డ్ టు దాట్. కాబట్టి ఇవన్నీ కూడా తీసుకొని ఒక వంతు మేము ఆ కృషి చేస్తున్నాం. మరి దీన్ని తప్పదో పట్టించకుండా నీరుగార్చే విధంగా ఎక్సైజ్ మరి శాఖాపరమైన అధికారులు వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని, నైతికతని కోల్పోయే విధంగా మనం ఎవరు కూడా ఎలాంటి పరిస్థితులు తీసుకోకూడదు, చర్యలు తీసుకోకూడదు. కాబట్టి అందరూ కూడా మాతో సహకరిస్తానని ప్రత్యేకంగా మీడియాని కూడా నేను కోరుతున్నాను. మరీ ఎక్కువగా హైప్ చేయటం ద్వారా ఈ కేసు కూడా ఎట్టు పరిస్థితుల్లో కూడా నీరుగార్చాం, లోతుగా వెళుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాకు చెప్పారు, చాలా సీరియస్గా తీసుకోండి, ఎలాంటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా ఈరోజు కొన్ని విషయాలు మా మీడియాలో వచ్చింది కాబట్టి సరైన రీతిలో వాటికి స్పందిస్తే బాగుంటుందని సదుద్దేశంతో ఇవాళ నేను అక్రమ్ సుబ్బర్వాల్ గారు ఇద్దరం కూడా కలిసి మీ ముందర రావడం జరిగింది. డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నచ్చడం లేదా? సినీ ప్రముఖులను ప్రశ్నలు అడిగితే రాముకు కోపం వస్తోందా? ఈ సంచలన దర్శకుడు రాసిన రాతలు చూస్తుంటే సగటు మనిషికొచ్చే అనుమానం ఇదే. డ్రగ్స్ కేసు దర్యాప్తు గురించి వార్తలు రాస్తున్న మీడియాపై కూడా వర్మ చిందులు తొక్కుతున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో వర్మ తొలిసారిగా స్పందించారు. అకున్ సబర్వాల్ ని అమరేంద్ర బాహుబలి రేంజ్ లో మీడియా ఎక్కువ చేసి చూపెడుతోందని ఆర్జీవీ చిందులు వేశారు. చట్టం తన పని తాను చేసుకుపోయి డ్రగ్స్ గురించి ఎటువంటి నిజం చెబుతోందో అన్నది తెలీదన్నారు. కానీ ఈ హైప్ చూసి రాజమౌళి అకున్ సబర్వాల్తో బాహుబలి 3 సినిమా తీస్తాడేమో అని వెటకారంగా స్పందించారు వర్మ. ఆబ్కారీ శాఖ నుంచి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ. అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉందా అన్నది కూడా ఎవ్వరికీ తెలియదన్నారు. సినీ పరిశ్రమను టీజర్ ట్రైలర్గా వాడుకోవడం వల్లే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గురించి జనానికి తెలిసొస్తోందని వర్మ వ్యంగ్యంగా స్పందించారు. సినీ ప్రముఖులను ప్రశ్నించినట్లే స్కూలు పిల్లల్ని కూడా ప్రశ్నిస్తారా అంటూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సూటిగా ప్రశ్నించారు రామ్ గోపాల్ వర్మ. పూరి జగన్నాథ్ని, సుబ్బరాజును ప్రశ్నించినట్లే డ్రగ్స్ తీసుకున్న స్కూల్ విద్యార్థుల్ని కూడా 12 గంటల పాటు సిట్ ప్రశ్నిస్తుందా అని వర్మ నిలదీశారు. మొత్తానికి సిట్ దర్యాప్తును నేరుగా ప్రశ్నించి తీవ్రంగా విమర్శించిన తొలి సినీ ప్రముఖుడు రామ్ గోపాల్ వర్మ. డ్రగ్స్ వ్యవహారంపై సినీ ప్రముఖుల్లో కొద్ది మంది మాత్రమే స్పందించారు. తనకేమీ తెలీదన్నారు. ఏ కొందరో తప్పు చేస్తే సినీ పరిశ్రమ మొత్తానికి ఆపాదించవద్దన్నారు. కానీ రాము స్టైలే వేరు. వర్మ తన సహజ శైలికి అనుగుణంగా దూకుడు పెంచారు. సిట్ పై చిరుబురులాడారు. ఎక్సైజ్ డైరెక్టర్ పై సినీ డైరెక్టర్ మండిపడ్డారు. అబ్కారీ భవన్ కదా, ఓకే. అబ్కారీ భవన్ లో ప్రస్తుతం తరుణ్ ని విచారిస్తున్నారు సిట్ అధికారులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రోహిత్ అందిస్తారు. రోహిత్, పూర్ణిమ 3వ రోజు విచారణ పూర్తయ్యేసరికి అర్థమైపోయింది రాబోయే రోజుల్లో సినిమా ఎలా ఉండబోతుందనేది. నిన్న సుబ్బరాజును సుదీర్ఘంగా 12.5 గంటల పాటు విచారించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు, ఖచ్చితంగా మూలాల్లోకి వెళ్లి పెకలించేసే ప్రక్రియ కొనసాగుతోందని మొత్తం అందరికి కూడా అర్థమైపోయింది. విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళకి చెమటలు పడుతూ ఉంటే ఈ డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్న వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈ 12 మందే కాదు, ఈ విచారించిన తర్వాత ఈ 12 మంది దగ్గర నుంచి ఎవరెవరి పేర్లు అయితే వస్తున్నాయో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు, సమన్లు జారీ చేయబోతున్నారు. వాళ్ళు కూడా విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దశాబ్దాల కాలంగా సినీ రంగంలో వేళ్లునుకుపోయిన నిర్మాతకు సంబంధించిన కుమారులు కానీ, లేదంటే ఒక సీనియర్ నటునికి సంబంధించిన కుమార్తె కానీ, ఇలా ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో, ఏ విషయాలు అయితే బయటకు వస్తున్నాయో వాళ్ళందరూ వెన్నులోనూ వణుకు పుడుతోంది. ఇప్పుడు ప్రస్తుతం 4వ రోజు విచారణ
కొనసాగుతోంది. తరుణ్ని 10:30కి తరుణ్ విచారించడం మొదలుపెట్టారు. తరుణ్ దగ్గర నుంచి చాలా సమాచారాన్ని రాబడుతున్నారు. ఆయనకు అవకాశాలు తగ్గిన తర్వాత పబ్ బిజినెస్కి ఎందుకు వెళ్ళాలి అని ఆలోచన ఆయన ఎందుకు చేశారు, పబ్ పైన ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన పబ్ను అమ్మేసి తర్వాత గోవా వెళ్ళి అక్కడ బీచ్ హౌస్లను కానీ క్లబ్ హౌస్లను కానీ మళ్ళీ అలాంటికి సంబంధం ఉన్న బిజినెస్లని ఆయన ఎందుకు ఎన్నుకున్నారు, ఇలాంటి క్వశ్చన్లతో పాటు డ్రగ్ మాఫియాకి సంబంధించి ఎవరెవరు తెలుసు, కెల్విన్తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగేసరికి సహజంగా నోటీసులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో క్వశ్చన్స్ అడుగుతారు, మనకి తెలియదని చెప్పేద్దాంలే అన్న ఆలోచనలో వెళ్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా చుక్కలు కనబడుతున్నాయి. వచ్చిన తర్వాత నాకు తెలియదు అని అడిగితే వాళ్ళు కొన్ని ఆధారాలు చూపించిన తర్వాత వీళ్ళతో మీకు సంబంధాలు ఎందుకున్నాయి, వీళ్ళతో ఈ సెల్ఫీలు ఎందుకున్నాయి, వీళ్ళతో ఈ ఫోటోలు ఎందుకున్నాయని ప్రశ్నించిన తర్వాత వాళ్ళు తప్పనిసరిగా వివరాలు నిజాన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ఒక్క ఫోటో అయితే ఏదో తీసుకున్నారులే అనుకోవచ్చు, వాళ్ళు నాతో ఎప్పుడో సెల్ఫీ తీసుకున్నారు మేము సెలబ్రిటీలు కాబట్టి అని చెప్పొచ్చు. కానీ పదే పదే అలాంటి ఫోటోలు కొన్ని ఎక్కువ చూపించేసరికి పదే పదే మీతో ఎలా ఫోటోలు తీసుకోగలిగారు, లేదంటే పదే పదే మీతో ఇలా పార్టీలు ఎలా ఉండగలిగారు అని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు సమాధానాన్ని దాట వేయకుండా ఉండలేని పరిస్థితి, దాట వేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నిజాన్ని చెప్పాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మరోవైపు నిజానికి కొన్ని పోలికలు వస్తున్నాయి. ఇంతకు ముందు అకున్ సబర్వాల్ చెప్పారు, చంద్రబాబు చెప్పారు, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది, చట్టానికి లోబడి కొనసాగుతోంది. సో వీటిని వక్రీకరించే ప్రయత్నం చేయొద్దు, ఎవరిని కూడా అధికారులు టార్గెట్ చేసుకోలేదు. ఒకవేళ వాళ్ళని ఇలాగే ప్రశ్నిస్తారా, వీళ్ళేనా ఇంకెవరూ లేరా, ఇలాంటి ప్రశ్నలను అడగొద్దని చెప్పారు. కొంతమంది బయట కూడా చెప్తున్నారు, దావూద్ను పట్టుకోలేకపోయాం కదా అని కసబ్ను వదిలేసి ఉండాల్సిందా, లేకపోతే విజయమాల్యాని ఇంకా విదేశాల్లోనే ఉన్నాడు అని విజయమాల్యాని ఇండియాకి తీసుకురాలేకపోతున్నాం కదా అగ్రిగోల్డ్ వాళ్ళని వదిలేసేయాలా, అంటే ఒక నేరస్తుని ఇంకా పట్టుకోలేకపోయాం కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా ఒకవేళ సంబంధం ఉందా అని విచారణలో భాగంగా వాళ్ళని క్వశ్చన్ చేయకూడదా, ఇలాంటి ప్రశ్నలు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక అంతే. మొత్తానికి ఎవరెవరికైతే సంబంధాలు ఉన్నాయో, నేర సామ్రాజ్యంతో సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరూ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ ఎవరి ప్రోద్బలంతోనైనా డ్రగ్స్ వాడితే గనక వాళ్ళు బాధితుల జాబితాలో చేర్చే అవకాశం ఉంటుంది. అలా కాదు వాళ్ళు ఎవరికైనా అలవాటు చేసి ఉంటే వాళ్ళు నేరస్తుల జాబితాలో చేర్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏది లేదు, కేవలం రూమర్స్ మాత్రం అయ్యి ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర ఏదైనా నెంబర్ మాత్రమే ఉంది, ఎటువంటి సంబంధం లేదంటే వాళ్ళు కడిగిన ముచ్చిలా బయటకు వస్తారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో విచారణ అధికారుల మీద నోరు పారేసుకోవాల్సిన అవసరం లేదు అని ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం తరుణ్ని 4వ రోజు విచారణ కొనసాగుతుంది. తరుణ్కి అయితే మాత్రం చెమటలు పట్టించే క్వశ్చన్స్ వేస్తున్నారు అని చెబుతున్నారు. ఫస్ట్ లో నోటీసులు అందుకున్న తర్వాత వెళ్ళి విచారణ అధికారుల ముందు తెలిసిన వాటికి చెప్దాం, లాయర్స్ కూడా సంప్రదించారు. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో విచారణ అధికారులు ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పొచ్చు, ఎలాంటి సందర్భాల్లో క్వశ్చన్స్ ని స్కిప్ చేయొచ్చు అని. వాళ్ళు నోరు మెదపకుండా ఉండే పరిస్థితిలో కొన్ని ఆధారాలు చూపించిన తర్వాత ఖచ్చితంగా నిజాలను చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ కనుక వాళ్ళు నిజాలను దాచినట్లయితే మళ్ళీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది, వాళ్ళు నేరస్తులుగానే ఉండిపోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ కెల్విన్ అనే ముళ్ళ మొక్కకు నీళ్లు పోసింది ఎవరు, ఈ కెల్విన్ అనే ముళ్ళ మొక్క నీడన పంచన చేరింది ఎవరు, ఈ కెల్విన్ అనే ముళ్ళ మొక్కను ఇతరులకు పరిచయం చేసింది ఎవరు, ఈ వివరాలన్నీ కూడా రాబడుతున్నారు. చాలా మంది చెప్తున్నారు వాళ్ళు ఏదో డ్రగ్స్ వాడారు, లేకపోతే కెల్విన్ వాళ్ళు వీళ్ళు వాడారు, ఈ మేమేం వాడింది ఇంకెవరు లేదని చెప్పి. కానీ చిన్న చిన్న పిల్లలు 9వ తరగతి చదువుతున్న వాళ్ళు కూడా డ్రగ్స్కి అలవాటు పడ్డారు అంటే ఈ కెల్విన్ అనే ముళ్ళ మొక్కను తయారు చేసింది ఎవరు, ఖచ్చితంగా ఇది వెలుగులోకి రావాలి. ఈ కెల్విన్ లాంటి ముళ్ళ మొక్కలను ప్రోత్సహించింది ఎవరు, ఖచ్చితంగా ఈ వివరాలన్నీ వెలుగులోకి రావాలి. ఇప్పుడు తరుణ్ కూడా అదే విచారిస్తున్నారు. తరచు విదేశాలకు ఎందుకు వెళ్తూ ఉంటారు, ఎవరెవరితో వెళ్తూ ఉంటారు, విదేశాలకు వెళ్ళిన తర్వాత మీరు ఒక్కరు వెళ్తారా, లేకపోతే సెపరేట్ గా మిగతా వాళ్ళు కూడా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో కలుస్తూ ఉంటారా, డ్రగ్స్ ఇక్కడికి ఎలా తీసుకొస్తుంటారు, పబ్స్ లో ఎవరెవరు డ్రగ్స్ వాడుతూ ఉంటారు, గతంలో మీరు ఆన్ పబ్ నిర్వహించినప్పుడు మీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఈ వివరాలన్నీ కూడా రాబడుతున్నారు. ఇప్పుడు ఇది నా లవ్ స్టోరీ సినిమాని రీసెంట్ గా తరుణ్ తీసి ఇది నా లవ్ స్టోరీతో ముందుకు వస్తున్నారు. కానీ ఇప్పుడు సిట్ అధికారుల ముందు ఇది నా జీవితం అని ఆయన జీవితాన్ని మొత్తాన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ ఒక్క వివరాన్ని దాచినప్పటికీ కూడా విచారణ అధికారులకు తెలిసిపోతుంది. ఎందుకంటే మనమే ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు లేకపోతే ఒక గంట మాట్లాడిన తర్వాత వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అనే విషయాలు మనకే తెలిసిపోతుంటాయి. నువ్వు అబద్ధం చెప్తున్నావు మనం చెప్పగలుగుతాం. అలాంటిది 10 గంటల పాటు విచారణలో సుశిక్షితులైన ఆఫీసర్స్ ఒకరిని ప్రశ్నిస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ముఖ కవలికల ద్వారానే వాళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అనే విషయాలు తెలిసిపోతుంటుంటాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో వాళ్ళు నిజాలు నెట్టి పరిస్థితులను దాచారు. ఒకవేళ వాళ్ళు వెల్లడించిన వివరాల ప్రకారం అన్ని ఉంచుకున్న తర్వాత మళ్ళీ డౌట్స్ వస్తే మళ్ళీ వాళ్ళని పిలుచుకుని మళ్ళీ విచారించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికీ అదే చెప్తున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసిన వాటిపై కూడా సిట్ అధికారులు తీవ్రంగానే స్పందించారు. ఎవరైతే ఇప్పటివరకు ముగ్గురు పూరి జగన్నాథ్ కానీ శ్యామ్కే నాయుడు కానీ సుబ్బరాజ్ కానీ వీళ్ళందరూ విచారణ ఎదుర్కొని వెళ్ళిన తర్వాత ఎవరు కూడా సిట్ అధికారులపైన విమర్శలు చేయలేదు. సిట్ అధికారులు మమ్మల్ని అడిగారు, మేము సహకరించాం, మళ్ళీ సహకరిస్తామని. కానీ వీళ్ళైనా ఇంకెవరు లేరా మమ్మల్ని టార్గెట్ చేశారు లాంటి ఆరోపణలు మాత్రం విచారణ ఎదుర్కొన్న వాళ్ళు చేయలేదు. కానీ రామ్ గోపాల్ వర్మ చేయటాన్ని మాత్రం సిట్ అధికారులు చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎవ్వరు వీటితో సంబంధం ఉన్నప్పటికీ కూడా ఇతర రంగాలకు సంబంధించిన వాళ్ళు వీటితో సంబంధం ఉంటే కనుక వాళ్ళని కూడా ఖచ్చితంగా వదిలేదు లేదు అని చెప్తున్నారు. ప్రస్తుతం
తరుణ్ విచారణ కొనసాగుతుంది. ఎంతసేపు తరుణ్ విచారణ కొనసాగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. శ్యామ్కే నాయుడు మాత్రమే తక్కువ గంటల పాటు విచారణ చేశారు, 5 గంటలు 6 గంటల పాటు. మిగతా పూరి జగన్నాథ్ని, సుబ్బరాజ్ని కూడా సుమారు ఎక్కువసేపు విచారించారు. ఈరోజు తరుణ్ ఎన్ని గంటల పాటు విచారిస్తారు అంటే తరుణ్ చెప్పే సమాధానాలపైన ఆధారపడి ఉంటుంది. తరుణ్ ఆన్సర్స్ చెప్పకుండా ఉంటే, ఇంతకు ముందే అకున్ సబర్వాల్ కూడా 15 మంది పబ్ ఓనర్స్తో మాట్లాడిన తర్వాత ఆయన బయటకు వెళ్ళిపోయారు. నిన్న సుబ్బరాజు సమాధానాలు దాటవేస్తున్న సందర్భంలో అకున్ సబర్వాల్ వచ్చిన తర్వాత మళ్ళీ సీన్ అంతా మారిపోయిందని చెప్తున్నారు. మరి ఈ రోజు ఎలాంటి పరిస్థితి ఉంటుంది, సాయంత్రానికి అన్నది వేచి చూడాలి. పూర్ణిమ. 2009 నుంచి ఆన్ అనే పబ్ ని నిర్వహిస్తున్నాడు తరుణ్. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ప్రముఖులు కూడా పబ్ ప్రారంభోత్సవానికి హాజరైనట్లు తెలుస్తోంది. అయితే డ్రగ్స్ సరఫరాపై ఆరోపణలు రావడంతో పబ్ ని విక్రయించాడు తరుణ్. దీంతో పబ్ నిర్వహించిన సమయంలో డ్రగ్స్ సరఫరా చేశారా, డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది, కెల్విన్తో ఉన్న సంబంధాలపై కూడా సిట్ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో పాటు కెమెరామెన్ శ్యామ్కే నాయుడు, నటుడు సుబ్బరాజును సిట్ అధికారులు విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. నిన్న జరిగిన విచారణలో సుబ్బరాజు పలు సంచలన విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 19న పూరి జగన్నాథ్ని, 20న శ్యామ్కే నాయుడు, 21న సుబ్బరాజుని విచారించిన సిట్ అధికారులు ఇవాళ తరుణ్ని ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇక ఈ నెల 26న చార్మి, 27న ముమైద్ ఖాన్ని విచారించనున్నారు. ఈ నెల 19న సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ను విచారించారు సిట్ అధికారులు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు 11 గంటల పాటు పూరిని విచారించారు. కెల్విన్తో ఉన్న పరిచయం, డ్రగ్స్ వాడకంపై ప్రశ్నలు సంధించారు. ఆ తర్వాత తన బ్లడ్ శాంపిల్స్ ని సేకరించారు. ఆ తర్వాత రెండో రోజు కెమెరామెన్ శ్యామ్కే నాయుడిని విచారించారు. శ్యామ్ని కేవలం 5 గంటల పాటు మాత్రమే విచారించి వదిలిపెట్టారు. మూడో రోజు సుబ్బరాజుని 12.5 గంటల పాటు విచారించారు. ఈ ఇంటరాగేషన్లో సుబ్బరాజు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.